ఏబిఎన్ ఇన్సైడ్ కార్యక్రమానికి స్వాగతం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి రాజకీయాలే కాదు, ప్రకృతి కూడా ప్రతికూల సంకేతాలే ఇస్తోంది. ప్రధాని హోదాలో క్షణం తీరిక లేకుండా గడిపే మోదీకి ఉత్తరాఖండ్ పర్యటనలో తాజాగా ఓ ఇబ్బంది ఎదురైంది. ఉద్దమ్ సింగ్ నగర్ జిల్లాలో 3,400 కోట్ల రూపాయల ఖర్చుతో తలపెట్టిన ఇంటిగ్రేటెడ్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ని ప్రారంభించడానికి ప్రధాని మోదీ ఆ రాష్ట్రానికొచ్చారు. విమానాశ్రయానికి ఆయన చేరుకున్న తర్వాత భారీ వర్షం మొదలైంది. దీంతో ఆయన 4 గంటల పాటు అక్కడే స్పెషల్ రూమ్లో నిరీక్షించాల్సొచ్చింది. వర్షం తగ్గిన తర్వాతే ఆయన అడుగు బయట పెట్టగలిగారు. సరే, ఈ సంగతిని ఇంతటితో వదిలిపెట్టి రెగ్యులర్ ఇన్సైడ్లోకి వచ్చేద్దాం. ఆసక్తికర కథనాల్లోకి వెళ్లే ముందు ముఖ్యాంశాలు చూద్దాం. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో లోక్సభ ఎన్నికల సందడి. అధికార విపక్షాల్లో మొదలైంది ఆశావహుల హడావిడి. సోళ్లూరుపేట పక్షుల పండుగలో అక్రమాలు అనేకం. హీరోయిన్ల పేరు చెప్పి చేస్తున్నారట రాజకీయం. 2 నెలల తరువాత మౌనం వీడిన కొప్పుల ఈశ్వర్. కొందరు స్వపక్ష నేతల నిర్వాకాలపై ఆయన ఫైర్. అసెంబ్లీ ఎన్నికల విజయంతో ఊపు మీదున్న టీఆర్ఎస్ హైదరాబాద్ మినహా మిగతా అన్ని లోక్సభ స్థానాలను స్వీప్ చేయాలని భావిస్తోంది. తామేం తక్కువ కాదన్న రీతిలో కాంగ్రెస్ పార్టీ కూడా రణరంగానికి సిద్ధమవుతోంది. టికెట్ ఆశావాహుల నుంచి దరఖాస్తులు కూడా స్వీకరిస్తోంది. మరి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా లోక్సభ స్థానాల పరిధిలో ప్రధాన పార్టీల పరిస్థితి ఎలా ఉంది? వివరాలు తెలియాలంటే ఈ కథనం చూడాల్సిందే. లోక్సభ ఎన్నికల షెడ్యూల్ ఈ నెలాఖరుకో లేదా వచ్చే నెల మొదటి వారంలోనూ విడుదల కాబోతోంది. ఈ మేరకు ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేస్తోంది. ఈ క్రమంలో రాజకీయ వేడి మళ్లీ రాజుకుంటోంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించి రెండోసారి అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ మంచి జోష్ మీద ఉంది. రాష్ట్రంలో 17 ఎంపీ నియోజకవర్గాలున్నాయి. ఇందులో హైదరాబాద్ లోక్సభ స్థానంలో మిత్రపక్షమైన ఎంఐఎం గెలుస్తుందన్న ధీమా టీఆర్ఎస్లో ఉంది. కనుక మిగతా 16 స్థానాలను కైవసం చేసుకునేందుకు అవసరమైన కసరత్తును ప్రారంభించింది. 2-3 స్థానాలు మినహా ఇతర స్థానాల్లో అభ్యర్థులు ఎవరన్న దానిపై ఇప్పటికే ఒక నిర్ణయానికి కేసీఆర్ వచ్చినట్టు సమాచారం. మొత్తం సీట్లను క్లీన్ స్వీప్ చేయడం ద్వారా జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించాలని గులాబీ బాస్ భావిస్తున్న సంగతి తెలిసిందే. ఆ మేరకు పార్టీ శ్రేణులను సైతం ఆయన సమాయత్తం చేస్తున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఆదిలాబాద్ ఎస్టీ రిజర్వ్డ్ లోక్సభ స్థానం నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా సిట్టింగ్ ఎంపీ నగేష్ మరోసారి బరిలోకి దిగడం దాదాపుగా ఖాయమైంది. వివాదరహితునిగా సౌమ్యునిగా పేరుండడం, సామాజిక సమీకరణాలన్నీ నగేష్కు అనుకూలంగా ఉండడం ఆయనకు ప్లస్ పాయింట్లు. ఏ కోణంలో చూసినా ఆయన మాత్రమే బలమైన అభ్యర్థి అని టీఆర్ఎస్ అంచనా వేస్తోంది. ఈ లోక్సభ నియోజకవర్గ పరిధిలోని 7 అసెంబ్లీ స్థానాలకు గాను 6 స్థానాల్లో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రాతినిధ్యం వహిస్తున్న ఆసిఫాబాద్లోనూ టీఆర్ఎస్ బలంగానే ఉండడం వంటి పరిణామాలు నగేష్కు కలిసొస్తాయని చెప్పొచ్చు. ఒకవేళ కాంగ్రెస్ కనుక లంబాడా తెగకు చెందిన నాయకునికి టికెట్లు ఇచ్చినట్టయితే నగేష్ గెలుపు నల్లేరు మీద బండి నడకేనన్న టాక్ వినిపిస్తోంది. అయితే ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి విషయంలోనే పోటీ ఎక్కువగా ఉంది. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో ఖానాపూర్ నుంచి పోటీ చేసి ఓడిపోయిన మాజీ ఎంపీ రమేష్ రాథోడ్, బోధ్లో ఓడిపోయిన మాజీ ఎమ్మెల్యే సోయం బాపురావులు లోక్సభ టికెట్ ఆశిస్తున్నారు. వీరికి తోడు గత పార్లమెంట్ ఎన్నికల్లో ఓడిపోయిన నరేష్ జాదవ్ కూడా టికెట్ రేసులో ఉన్నారు. ఈ క్రమంలో గ్రూపులుగా విడిపోయిన నేతలు ఎవరికి వారే టికెట్ కోసం లాబింగ్ చేస్తున్నారు. ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు మహేశ్వర్ రెడ్డి, ప్రస్తుత నిర్మల్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు రామారావు పటేల్ రమేష్ రాథోడ్ కు మద్దతిస్తున్నట్లుగా ప్రచారం సాగుతోంది. మరో నేత సోయం బాపురావుకు మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్ సాగర్ రావు వర్గం పూర్తిగా మద్దతు తెలుపుతోంది. ఈ వర్గంలో కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యే కుమ్రం భీం, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు ఆతరం సక్కు, ఆదిలాబాద్ నుంచి ఇటీవల ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన గండ్ర సుజాత తదితరులు ఉన్నారు. ఈ క్రమంలో నరేష్ జాదవ్ సైతం జిల్లాలోని కొందరు నేతల మద్దతుతో పాటు ఏఐసీసీ స్థాయిలో తనకున్న పరిచయాలతో టికెట్ దక్కించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో కాంగ్రెస్ లోక్సభ అభ్యర్థి ఎంపిక చివరి నిమిషం వరకు ఉత్కంఠను రేపనుంది. ఇక బీజేపీ నుంచి ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో గణనీయమైన ఓట్లు సాధించిన సట్ల అశోక్తో పాటు పలువురు పేర్లు వినిపిస్తున్నాయి. మరి ముఖ్యంగా కలిసికట్టుగా పనిచేస్తే
ఆదిలాబాద్ లోక్సభ స్థానాన్ని కైవసం చేసుకోవచ్చునని కాంగ్రెస్ అంచనా వేస్తోంది. కేంద్రంలో బీజేపీపై వ్యతిరేకత ఉన్నందున ప్రజలంతా కాంగ్రెస్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని ఆ పార్టీ నేతలు నమ్ముతున్నారు. పైగా ఈ లోక్సభ పరిధిలోని ఆసిఫాబాద్ లో కాంగ్రెస్ కు సిట్టింగ్ ఎమ్మెల్యే ఆత్రం సక్కున్నారు. అటు నిర్మల్, బోధ్, ఖానాపూర్, సిర్పూర్ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు అసెంబ్లీ ఎన్నికల్లో 2వ స్థానంలో నిలిచారు. ఆదిలాబాద్, ముథోల్ నియోజకవర్గాల్లో 3వ స్థానంలో నిలిచినా గణనీయమైన ఓట్లే పొందగలిగారు. కాగా ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో లోక్సభ స్థానం పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ కి 5,14,936 ఓట్లు రాగా కాంగ్రెస్ కు 3,65,401 ఓట్లు వచ్చాయి. దాదాపు 1,00,000 ఓట్లను టీఆర్ఎస్ అధికారికంగా పొందింది. దీంతో టీఆర్ఎస్ బలంగా ఉన్నట్లు తేలింది. అయితే లోక్సభ ఎన్నికల్లో టీఆర్ఎస్ కు అంత సీన్ ఉండదని కాంగ్రెస్ నాయకులు అంచనా వేస్తున్నారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ గాలి వీస్తుందని, టీఆర్ఎస్ ఏ స్థాయిలో పోల్ మేనేజ్మెంట్ చేసినా తమ పార్టీ అభ్యర్థుల విజయం ఖాయమని కాంగ్రెస్ నేతలు తలపోస్తున్నారు. ఇక మంచిర్యాల జిల్లాలోని మరో 3 అసెంబ్లీ నియోజకవర్గాలు పెద్దపల్లి లోక్సభ స్థానం పరిధిలో ఉన్నాయి. ఇక్కడే సిట్టింగ్ టీఆర్ఎస్ ఎంపీ బాల్క సుమన్ చెన్నూరు నుంచి ఇటీవల ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఆ తర్వాత ఎంపీ పదవికి రాజీనామా చేశారు. ప్రస్తుతం ఖాళీగా ఉన్న ఈ స్థానంలో టీఆర్ఎస్ అభ్యర్థి ఎవరైనా దానిపై చర్చలు సాగుతున్నాయి. గత ఎన్నికల్లో సుమన్ చేతిలో ఓడిపోయి ఆ తర్వాత టీఆర్ఎస్ గూటికి చేరిన మాజీ ఎంపీ వివేక్ కు టికెట్ ఖాయమని ఆయన వర్గీయులు ప్రచారం చేస్తున్నారు. అయితే ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో వివేక్ సోదరుడు వినోద్ టీఆర్ఎస్ రెబల్ గా బెల్లంపల్లి నుంచి పోటీ చేయడం, మిగతా అసెంబ్లీ నియోజకవర్గాల్లో వివేక్ తమకు వ్యతిరేకంగా పనిచేశారని టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అధిష్టానానికి ఫిర్యాదులు చేయడం లాంటి పరిణామాలన్నీ ఆయనకు మైనస్ గా మారాయి. అయితే పరిస్థితిని అంచనా వేసిన వివేక్ అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిన పరిణామాలపై పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు వివరణ ఇచ్చుకున్నారు. టికెట్ తనకు తప్ప మరెవరికి ఇవ్వరన్న ధీమాతో ఉన్నారు. వివేక్ ధీమా ఎలా ఉన్న టీఆర్ఎస్ వర్గాల్లో మాత్రం ఇతర పేర్లు కూడా ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఇందులో సీనియర్ జర్నలిస్ట్, తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించిన నాగార్జున సాగర్ బుద్ధవనం ప్రాజెక్ట్ ప్రత్యేక అధికారి మల్లెపల్లి లక్ష్మయ్య, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ ఘంటా చక్రపాణితో పాటు ఓ సీనియర్ ఐపీఎస్ అధికారి పేరు కూడా ప్రస్తావనకు వస్తున్నాయి. ప్రస్తుతం మంచిర్యాల జిల్లా గ్రంథాలయ పరిషత్ చైర్మన్ గా కొనసాగుతున్న రేణికుంట్ల ప్రవీణ్ సైతం టికెట్ కోసం క్యూలో ఉన్నారు. ఈసారైనా అధినాయకత్వం తనను కనికరించకపోదా అన్న ఆశతో ఆయన ఎదురు చూస్తున్నారు. అదే సమయంలో కాంగ్రెస్ నుంచి గోమాస శ్రీనివాస్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, గుమ్మడి కుమారస్వామి, వెంకటేష్లతో పాటు పలువురు పేర్లు వినిపిస్తున్నాయి. ఇప్పటికే వీరిలో కొందరు టీపీసీసీకి దరఖాస్తు కూడా చేసుకున్నారు. ఈ లోక్సభ పరిధిలో ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ 4,63,150 ఓట్లు సాధించగా కాంగ్రెస్ 3,75,023 ఓట్లు సాధించింది. దీంతో ఐక్యంగా పనిచేస్తే టీఆర్ఎస్ ను నిలువరించగలమని కాంగ్రెస్ నాయకులు అంచనా వేస్తున్నారు. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో అధికార టీఆర్ఎస్ ను ఢీ కొట్టాలంటే ఆర్థిక వనరులు పుష్కలంగా ఉన్న అభ్యర్థి అవసరమన్న చర్చ క్షేత్రస్థాయి కాంగ్రెస్ వర్గాల్లో సాగుతోంది. చూద్దాం ఈ రేసులో చివరికి ఎవరు టికెట్ దక్కించుకొని విజయకేతనం ఎగురవేస్తారు. నెల్లూరు అంటేనే రాజకీయం, రాజకీయం అంటేనే నెల్లూరు. ఆ జిల్లాలో హీరోయిన్లతోనూ రాజకీయాలు నడుపుతూ ఉంటారు నాయకులు. ప్రతి ఏడాది కొందరు హీరోయిన్ల పేరుతో పెద్ద ఎత్తున డబ్బు చేసుకుంటూ ఉంటారు. ఇంతకీ హీరోయిన్లతో రాజకీయాలు చేయడం ఏంటి? వివరాలు తెలియాలంటే ఈ కథనంలోకి వెళ్లాల్సిందే. నెల్లూరు జిల్లా రాజకీయాలకు ఆటపట్టు. నెల్లూరులకు ఏ చిన్న సాకు దొరికినా అందులో కూడా రాజకీయాలను వెతుకుతారు. రాజకీయాలే కాదు, సినిమాలను అమితంగా ఇష్టపడతారు ఈ ప్రాంతీయులు. కొత్త సినిమా విడుదల రోజు నెల్లూరు టాక్ గురించి నిర్మాతలు ఫోన్ల మీద ఫోన్లు చేసి అడుగుతారంటే సినిమాల పిచ్చి ఇక్కడ వారికి ఏ స్థాయిలో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. గత కొన్నేళ్లుగా నెల్లూరు జిల్లాలోని సూళ్లూరుపేట నేతలు సినీ హీరోయిన్లతోనూ రాజకీయాలు చేసేస్తున్నారు. తమతో కూడా రాజకీయాలు చేస్తున్నారనే విషయం పాపం ఆ కథానాయకులకి తెలియకపోవచ్చు. అసలు విషయం ఏంటంటే సూళ్లూరుపేటను ఆనుకుని పులికాట్ సరస్సు ఉంది. ఆ ప్రాంతంలోనే కొలువు తీరింది నేలపట్టు. ప్రతి ఏటా అక్టోబర్, నవంబర్ మాసాల్లో సుమారు 130కి పైగా రకాల విదేశీ పక్షులు నేలపట్టుకు వలస వస్తూ ఉంటాయి. పులికాట్ సరస్సులో ఆవాసాలు ఏర్పాటు చేసుకుంటాయి. ఇక్కడే గుడ్లు పెట్టి పొదుగుతాయి.
పిల్లలకు రెక్కలు వచ్చాక ఏప్రిల్ మే నెలల్లో తిరిగి తమ స్థావరాలకు వెళ్తూ ఉంటాయి. ఒక్క మాటలు చెప్పాలంటే ఈ పక్షులన్నింటికీ ఇదే పుట్టిల్లు. 2001లో నాటి ప్రభుత్వం ప్రతి ఏటా సూళ్లూరుపేటలో పక్షుల పండుగ నిర్వహించాలని సంకల్పించింది. 2008 నుంచి క్యాలెండర్ ఇయర్లో రాష్ట్ర పండుగగా దీన్ని చేర్చారు. జనవరి మాసంలో ఈ పండుగని ఘనంగా నిర్వహిస్తూ వస్తున్నారు. పండుగ ఖర్చుల కోసం కొంత మొత్తాన్ని ప్రభుత్వం విడుదల చేస్తుంది. అయితే ఈ సందర్భాన్ని పురస్కరించుకొని స్థానిక పారిశ్రామికవేత్తలు, బడా కాంట్రాక్టర్లు, రాజకీయ నేతలు తెగ హడావుడి చేస్తూ ఉంటారు. సినీ హీరోయిన్లని ఈ వేడుకకు రప్పించడం ద్వారా తమ ఇమేజ్ పెంచుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇందులో భాగంగానే ఎంతో మంది హీరోయిన్లు ఈ పండుగలో తళుక్కుమని మెరుస్తూ ఉంటారు. ఈ మధ్యకాలంలో ప్రభుత్వం పక్షుల పండుగ కోసం 3 కోట్ల రూపాయలు కేటాయిస్తోంది. అందులో 2.5 కోట్ల రూపాయలను అభివృద్ధి కార్యక్రమాలకు వెచ్చించాలి. పండుగ ఖర్చులకు 50 లక్షల రూపాయలు వినియోగించాలి. కానీ పండుగ నిర్వహణ కోసమే 3 కోట్లకు పైగా వెచ్చిస్తున్నారు. హామీలైతే ఘనంగా ఉంటున్నాయి తప్పించి ఆచరణలో ఏమీ కనిపించడం లేదని జనం మాట్లాడుకుంటున్నారు. హీరోయిన్లు, కళాకారులు పేరు చెప్పి ఈవెంట్లు నిర్వహించే ఓ ప్రైవేట్ సంస్థ పెద్ద మొత్తాల్లో డబ్బు స్వాహా చేస్తున్నట్టు ఆరోపణలున్నాయి. హీరోయిన్ హన్సిక గతేడాది 2 నిమిషాలు వేదికపై కనిపించింది. అందుకోసం ఆమెకి 16,50,000 రూపాయలు చెల్లించినట్టుగా లెక్క చూపారు. తమన్కి ఒక్క పాట పాడినందుకు 10 లక్షలు ఇచ్చారు. కనీసం కారు కూడా దిగని కామ్నా జఠ్మలానికి 6,50,000 రూపాయలు ఇచ్చినట్టు లెక్కలున్నాయి. వాస్తవానికి హన్సిక, కామ్నా జఠ్మలాని సినిమాల్లో నటించిన అంత పెద్ద మొత్తాల్లో పారితోషికాలు ఇస్తారో లేదో తెలియదని స్థానికులే చెవులు కొరుక్కుంటుంటారు. బహుశా వారి పేర్లు చెప్పి ఇంత పెద్ద మొత్తాలు చేతులు మారుతున్న విషయం సదరు హీరోయిన్లకు కూడా తెలియకపోవచ్చు. చాలాసారి నేను నెల్లూరుకి వచ్చాను, బట్ ఫస్ట్ టైం సూళ్ళూరు మీద వస్తున్నాను. అండ్ ఇంతమంది క్రౌడ్ చూడడానికి చాలా చాలా సంతోషంగా ఉంది. ఈ ఏడాది అనుపమ పరమేశ్వరన్, అక్ష, మెహరీన్, చార్మి, కాజల్లను తీసుకొచ్చారు. వారిని చూసి పండుగకి వచ్చిన వారంతా ఆనందంలో మునిగి తేలారు. ఎన్నికల సమయం కాబట్టి పాపులర్ హీరోయిన్లనే తీసుకొచ్చారంటూ చర్చలు సాగుతున్నాయి. అయితే మీరు పేరు చెప్పుకొని ఎంత మొత్తంలో ప్రభుత్వ నిధులు గుంజేస్తారో తెలియదు. ఎంత గొప్ప హీరోయిన్లను తీసుకొస్తే స్థానిక నేతలకు అంత ఇమేజ్ వస్తుందన్నమాట. మొన్న మధ్య జరిగిన పండుగ సమయంలో కొందరైతే ఏందన్నా ఎప్పుడు టాలీవుడ్ హీరోయిన్లనే తీసుకొస్తున్నారు అని రాజకీయ నేతలను ప్రశ్నించారట. బాలీవుడ్ హీరోయిన్లను కూడా తీసుకురమ్మని బహిరంగంగానే అడిగారట. నేతలు మాత్రం ఈసారికి ఇలా సర్దుకుపోండి, వచ్చే పండుగకి టాలీవుడ్, హాలీవుడ్ హీరోయిన్లను కూడా తీసుకొస్తాం అని దాటవేశారట. ఈ సంగతి తెలిసి ప్రతిపక్ష నేతలు వెటకారాలు చేశారు. మా పార్టీ అధికారంలోకి వస్తే బాలీవుడ్, హాలీవుడ్ హీరోయిన్లు ఏం కర్మ, వాళ్ళ అమ్మమ్మలను కూడా తీసుకొస్తామంటూ ఎత్తిపొడిచారట. ఇదిలా ఉంటే పక్షుల పండుగకి ఎప్పుడు హీరోయిన్లనే ఎందుకు పిలుస్తారు? మహేష్ బాబు, రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ వంటి స్టార్ హీరోలను కూడా రప్పించవచ్చు కదా అని కొందరు అడుగుతున్నారట. పక్షుల పండుగ ముగిసిన తర్వాత 2-3 నెలల పాటు జనం ఇక్కడికి వచ్చిన హీరోయిన్ల గురించి మాట్లాడుకుంటారు. అనంతరం ఆ విషయం మరుగున పడిపోతుంది. వారి రాకపోకల వల్ల ఓట్లు కూడా రాలవు. నిజానికి హీరోయిన్ల పేరు చెప్పి అంతంత డబ్బు ఖర్చు చేసే బదులు ఆ సొమ్ముతో స్థానికంగా శాశ్వత అభివృద్ధి పనులు చేపడితే మంచిదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆ పని చేస్తే నిజంగానే ఇక్కడ రాజకీయ నాయకులకు ఓట్లు పడతాయని పరిశీలకులు కూడా చెబుతున్నారు. మరి ఈ హితోక్తులు రాజకీయ పెద్దలకు ఏ మేరకు రుచిస్తాయో చూడాలి. కొప్పుల ఈశ్వర్ తన 2 నెలల మౌనాన్ని వీడారు. గొంతెత్తిన తరువాత కొందరిపై ఘాటు వ్యాఖ్యలు గుప్పించారు. కొందరిని ఉద్దేశించి డబ్బులు అడిగితే చెప్పుతో కొట్టండి అంటూ హెచ్చరించారు. ఇంతకీ కొప్పుల ఎందుకు 2 నెలల పాటు మౌనం దాల్చారు? మౌనం వీడిన తరువాత చేసిన వ్యాఖ్యలకి అంతరార్థమేంటి? ఆసక్తికర కథనం ఇప్పుడు చూద్దాం. అమ్మయ్య, ఎట్టకేలకు టీఆర్ఎస్ ఎమ్మెల్యే కొప్పుల ఈశ్వర్ మౌనం వీడారు. మైక్ అందుకు నోరు తెరిచారు. తన ఆవేశాన్ని, ఆవేదనను బయటకు కక్కేశారు. ఓపిక పట్టి చివరికి బ్లాస్ట్ అయ్యారు. సరిగ్గా 2 నెలల తర్వాత తన మనసులోని బాధను అందరితో పంచుకున్నారు. పద్ధతిగా ఎవరికి తగలాలో వారికి తగిలేలా ముక్కుసూటిగా మాట్లాడారు కొప్పుల ఈశ్వర్. ఈ అంశమే ఇప్పుడు జగిత్యాల జిల్లాలో వేడి పుట్టిస్తున్న అంశం.
ఎన్నికల ఫలితాలు వచ్చినప్పటి నుంచి ముభావంగా ఉన్న కొప్పుల ఈశ్వర్ తొలిసారి సొంత పార్టీ నేతలపైన నిప్పులు చెరిగారు. మైక్ పట్టుకుని ఆవేశంతో ఊగిపోయారు. 50,000 మెజారిటీతో గెలవాల్సిన తనకు ఇంతటి దారుణ పరిస్థితి కల్పించిన కొందరు పార్టీ ముఖ్యులపై మాటల దాడి చేశారు. ఓ వేదికను ఏర్పాటు చేసుకుని అక్కడి నుంచే కొందరిపై విరుచుకుపడ్డారు. కొప్పుల ఈశ్వర్ కోపానికి అసలు కారణం ఏమిటో ఇప్పుడు చూద్దాం. 9 నెలల ముందే ప్రభుత్వాన్ని రద్దు చేసి ఎన్నికలకు వెళ్లారు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్. ప్రభుత్వాన్ని రద్దు చేసిన రోజే 100కు పైగా పార్టీ అభ్యర్థుల్ని ప్రకటించారు. ఆ సమయానికి పార్టీలో అత్యధిక మెజారిటీతో గెలిచే టాప్ 5 లిస్టులో కొప్పుల ఈశ్వర్ ఉన్నారు. ఆ తర్వాత నామినేషన్ వేసిన రోజే ఆయనకి 50,000 మెజారిటీ గ్యారంటీ అంటూ సంకేతాలు వచ్చాయి. అనంతర కాలంలో ఎన్నికల ప్రచారంలో బిజీ అయ్యారు కొప్పుల ఈశ్వర్. పగలంతా ఊరు వాడ తిరిగేవారు. ఉదయం రాత్రి ఫోన్లో పార్టీ నేతలతో మాట్లాడేవారు. క్షేత్రస్థాయిలో పరిస్థితులపై వాకప్ చేసేవారు. ఎవరికి ఫోన్ చేసినా ఎక్కడ పలకరించినా సార్ మనకు 50,000 మెజారిటీ పక్కా అంటూ గొప్పలు చెప్పారు కొందరు నేతలు. అయితే కాన్ఫిడెన్స్ ఉండొచ్చు, కానీ ఓవర్ కాన్ఫిడెన్స్ ఉంటే మాత్రం పరిస్థితి దారుణంగా ఉంటుంది. చివరికి కొప్పుల ఈశ్వర్ విషయంలో ఇదే జరిగింది. పార్టీ నేతల ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల 50,000 మెజారిటీతో గెలుస్తాడనుకున్న కొప్పుల ఈశ్వర్ చివరికి ఓటమి అంచుల దాకా వెళ్లి అత్తెసర ఓట్లతో బయటపడ్డారు. ఎక్కడ 50,000 మెజారిటీ, ఎక్కడ 400 మెజారిటీ, అసలు ఏమన్నా సంబంధం ఉందా? ఒకనొక దశలో ఆయన ఓడినంత పనైంది. రౌండ్కి తన అనుచరుల్లో ఆశలు నీరుగారాయి. చివరికి 400 ఓట్లతో బయటపడ్డారు కొప్పుల ఈశ్వర్. ఒక విధంగా చెప్పాలంటే మిస్టర్ కూల్ ఈశ్వర్కు ఇది గెలుపే కాదు. రాష్ట్రం మొత్తం టీఆర్ఎస్ గాలి వీస్తే ధర్మపురిలో మాత్రం కాంగ్రెస్ గాలి వీచింది. వివాదాస్పద ఎమ్మెల్యేలే 50,000 ఓట్ల మెజారిటీతో గెలిస్తే ఎలాంటి గొడవలు లేని ప్రజలతో సన్నిహితంగా ఉండే తనకు ఈ గతి పట్టడానికి కారణం ఏంటి అన్న ఆలోచనలో పడిపోయారు కొప్పుల ఈశ్వర్. బయటకు చెప్పుకోలేనంత బాధపడ్డారు. ఫలితాల తర్వాత ధర్మపురికి వచ్చిన మొదటిసారి ఆయన ముఖంలో నవ్వే లేదు. పార్టీ శ్రేణుల్లోనూ సందడి కనిపించలేదు. ఈశ్వర్ని ఎవరు పలకరించినా సరిగా స్పందించలేదు. అలా ఓ 2 నెలలు గడిచాయి. తన మనసులో బాధను పంచుకునేందుకు వేదిక కోసం ఎదురు చూశారు కొప్పుల ఈశ్వర్. తాజాగా దాదాపు 600 మందికి సీఎం రిలీఫ్ ఫండ్ పంపిణీ కార్యక్రమం పెట్టుకున్నారు. ఈ సభలో ఆయన మాట్లాడిన తీరు చూస్తే అసలు ఈయన కొప్పుల ఈశ్వరేనా అన్న అనుమానం కలిగింది అందరికీ. అనుచరగణంపైనే ఆ సభలో నిప్పులు చెరిగారు ఆయన. నా వెంటే ఉంటూ నా సొమ్మును దోచుకు తిన్నారు అంటూ మండిపడ్డారు. ప్రభుత్వ పథకాల్లో పార్టీ నేతలు కొందరు డబ్బులు డిమాండ్ చేశారని చెప్పారు. అలా ఇక ముందు ఎవరైనా డబ్బుల కోసం వస్తే చెప్పుతో కొట్టండి అని ప్రజలకు పదే విజ్ఞప్తి చేశారు. ట్రాక్టర్ల పంపిణీలో కళ్యాణ్ లక్ష్మి, సీఎంఆర్ఎఫ్ వంటి మంచి పథకాల్లోనూ 10,000, 20,000, ₹1,00,000 వరకు దోచుకు తిన్నారని కొప్పుల విరుచుకుపడ్డారు. ఈ సందర్భంగా కొప్పుల ఆవేశం ఉప్పొంగింది. ఆయన నోట పరుష పదజాలం కూడా వచ్చింది. కొందరిని ఉద్దేశించి వాడు వీడు అని సంబోధిస్తూ ఊతిగా ఆరేశారు. తను లేకుంటే అధికారుల దగ్గర ప్రజలకు మేలు జరిగే పనులు ఇంత త్వరితంగా జరిగేవా అని కొప్పులు ప్రశ్నించారు. తామున్న పడవను ముంచితే వారు కూడా మునిగిపోతారని ఇంగితం లేకుండా ఎన్నికల్లో కొందరు స్వపక్ష నేతలు ప్రవర్తించారని చెప్పారు. ఎన్నికల ముందు డబ్బుల కోసం బ్లాక్మెయిల్ చేశారని స్పష్టం చేశారు. అంతటితో కొప్పుల ఈశ్వర్ ఆగలేదు. నేను ఓడిపోతే బాగుండేది, అప్పుడు నా విలువేంటో తెలిసొచ్చేది అని కూడా ఆయన వ్యాఖ్యానించారు. ఇకపై దళారులను తన దగ్గరికి రానిచ్చేది లేదని, ప్రజలతోనే నేరుగా మాట్లాడతానని చెప్పుకొచ్చారు. కొప్పుల ఈశ్వర్ ప్రసంగం నియోజకవర్గంలో చర్చోపచర్చలకు దారితీస్తోంది. మిస్టర్ కూల్ తన ప్రసంగంతో మిస్టర్ హాట్ అయ్యారు. అయితే ఈ మాటలు వేదిక మీదనే ఉన్న ధర్మపురి సింగిల్ విండో చైర్మన్ బాధినేని రాజేందర్ను ఉద్దేశించి అన్నారని సోషల్ మీడియాలో వైరల్ అయింది. అయితే తాను బాధినేని రాజేందర్ను ఉద్దేశించి అనలేదని, పార్టీకి ద్రోహం చేసిన వారిని ఉద్దేశించి అన్నానని కొప్పుల తన ఫేస్బుక్లో క్లారిటీ ఇచ్చారు. వాస్తవానికి ప్రతి మండలంలో 2-3 కీలకమైన వ్యక్తులు కొప్పుల ఈశ్వర్కు వెన్నుపోటు పొడిచారు. మొత్తం మీద ఈశ్వర్ రగడ ఇంతటితో ఆగేలా కనిపించడం లేదు. తనకి ఇబ్బంది తెచ్చే నేతలకు బుద్ధి చెప్పేదాకా ఆయన నిద్రపోయేలా లేరు. రాబోయే 5 ఏళ్లు ఇదే ఊపు కొనసాగించేందుకు రెడీ అవుతున్నారు. ఈయన వ్యవహారం టీఆర్ఎస్ పార్టీ నేతలకు మింగుడు పడకపోయినా వాళ్ళు చేసేదేం లేదు. చూడాలి మరి కొప్పుల ఈశ్వర్ వ్యవహారం ముందు మరెన్ని ప్రకంపనలు పుట్టిస్తుందో. ఇదండి ఇవాల్టి ఇన్సైట్. రేపు మరిన్ని ఆసక్తికర కథనాలతో మీ ముందుంటాను. చూస్తూనే ఉండండి ABN ఆంధ్రజ్యోతి.